బామా, నిన్న పక్కూరు నుంచి 10 డబ్బాల నాన్ వెజ్ పచ్చళ్ళు ఆర్డర్ చేశారు. వాళ్ళు రుచి చూసి చాలా మెచ్చుకున్నారు. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను తల్లి, మనం చేసిన పనిలో నిజాయితీ ఉంటే ఎప్పుడూ ఓటముండదని. అన్నిటికంటే వ్యాపారంలో నమ్మకం ముఖ్యం. ఆ నమ్మకం మనం ఎప్పటికీ పోగొట్టుకోకూడదు. అలా మాట్లాడుకుంటూ ఉండగా సుధాకర్ వచ్చాడు బయటనుంచి. ఏంటి బామ్మ మనవరాలు తెగ మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారో నాకు కూడా చెప్పండి కాస్త, నేను వింటాను. అదేం లేదులే సుధాకరం, మన పచ్చల గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక మన పచ్చల రుచి అందరికీ వెళ్ళేలా చెయ్యాలి. అదే నా కోరిక కూడాను. బామ్మ, నాకొక ఆలోచన వచ్చింది. పక్కూరి వాళ్ళు అదే పనిగా మన దగ్గరికి వస్తున్నారు కదా, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మితే ఎలా ఉంటుంది? మానవా, అట్ట ఎట్ట కుదురుద్ది? పచ్చళ్ళు అమ్మడానికి వెళ్తే ఇక్కడ పచ్చళ్ళు ఎవరు చేస్తారు? అయ్యో పిచ్చి బామ్మ, మనమే వెళ్ళి అమ్ముదామంటే అలా కాదు. ఇప్పుడు మనం పక్కూర్లకి పచ్చళ్ళు సరఫరా చేయడానికి బండి పెడదాం. బండిపై పెద్ద బోర్డు పెడదాం, శారదా హోమ్ మేడ్ పచ్చళ్ళు, రుచి నాణ్యత మా హామీ అని. మంచి ఆలోచన చేశారండి. ఏమంటావు బామ్మ? అవునమ్మా వైదేహి, సుధాకరం మంచి ఆలోచన చేశాడు. ఒకరోజున వైదేహి ఆరుబయట కూర్చొని చింతిస్తూ ఉంటుంది. అమ్మా వైదేహి, ఏమేం తల్లి, ఎప్పుడు నవ్వుతూ చలాకిగా ఉండి నువ్వు ఇట దిగులుగా ఉన్నావేంటి? ఏం లేదు బామ్మ, ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. మంచి భర్తని, ప్రేమగా చూసుకునే బామ్మని. కానీ పిల్లల్ని కనే భాగ్యం మాత్రం ఇవ్వలేదు. పెళ్ళై 5 ఏళ్లైనా నాకు సంతానమే కలగడం లేదు. మన పచ్చళ్ళ వ్యాపారంలో పడిపోయి దీని గురించి మీతో మాట్లాడమే మర్చిపోయాను. అయ్యో వైదేహి, నువ్వు దీనికి చింతిస్తున్నావా? అన్నిటికీ ఆ పరమశివుడే దారి చూపిస్తాడు తల్లి. కాని నువ్వు ఒక్కసారి దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కు తల్లి, అన్నీ ఆ పైవాడే చూసుకుంటాడు. చెప్పడం మర్చిపోయా, పక్కూర్లో ఉండే ఎల్లమ్మ తల్లి దగ్గర రాత్రి మొత్తం జాగారం చేసుకుని ముడుపు కడితే కోరిన కోరికలు నెరవేరుతుందంట. నిజంగానే బామ్మ? అయితే రేపే వెళ్ళి ముడుపు కడతాను అని అక్కడి నుంచి వైదేహి వెళ్ళిపోయింది. బామ్మ కూడా మనసులో వైదేహికి సంతానం కలగాలని మొక్కుకుంటుంది. అలా ఆ తరువాతి రోజు వైదేహి పక్క ఊరికెళ్ళి జాగారం చేసి ముడుపు కట్టి కోరిక కోరుకొని ఇంటికొచ్చింది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. బాగా పేరు పొందిన శారద పచ్చళ్ళు మెల్లిమెల్లిగా జనాలు కొనటం ఆపేశారు. సుధాకరం, వైదేహి ఇటు రండి. ఏంటి బామ్మ పిలిచావు? సుధాకరం, నువ్వు గమనించావా? గత నెలకి ఈ నెలకి ఎన్ని ఆర్డర్లు తగ్గిపోయాయో? అవును బామ్మ, చాలా తగ్గాయి. కారణం ఏంటో అర్థం కావటం లేదు. మన రుచి నాణ్యత అన్నీ సరిపోయాయి, కానీ ఎందుకు అమ్ముడుపోవటం లేదో నాకేం అర్థం కావటం లేదు. బాబు సుధాకరం, పక్కూరు రామయ్యకే మనం పెద్ద పెద్ద ఆర్డర్లు పంపుతున్నాం కదా, ఒకసారి అతన్ని అడుగు తెలుసుకో. అలాగే బామ్మ అని పక్క ఊరు రామయ్య దగ్గరికి బయలుదేరాడు. కాసేపటికి పక్క ఊరికి చేరుకున్నాడు సుధాకరం. రామయ్య, రామయ్య అని పిలవగానే, ఏమిటయ్యా సుధాకరం, నాతో ఏదో పెద్ద పని పడినట్టుంది, ఏంటి ఇలా వచ్చావు అని లోపలికి తీసుకువెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చాడు. రామయ్య, నిన్నొక విషయం అడగాలని ఇలా వచ్చాను. చెప్పు సుధాకరం, అదేమిటో? గత నెలకి ఈ నెలకి మా పచ్చళ్ళ వ్యాపారం కొంచెం తగ్గింది. నువ్వు కూడా ఈ నెలలో చాలా తక్కువ పచ్చళ్ళు తీసుకున్నావు. దానికి కారణమేంటో తెలుసుకుందామని ఇలా వచ్చాను. మా పచ్చళ్ళలో నాణ్యత తగ్గిందా లేక రుచి తగ్గిందా? చెప్పు రామయ్య. అదా, ఈ మధ్య అందరూ టీవీలో చూస్తున్నారట, ఎక్కువ పచ్చళ్ళు తినటం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని. అందుకే చాలామంది అప్పుడప్పుడు మాత్రమే మా దగ్గర పచ్చళ్ళు కొంటున్నారు. అందుకే మేం కూడా మీ దగ్గర తక్కువ తీసుకుంటున్నాం. అవునా? రోజూ పచ్చళ్ళు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ ఇప్పుడు మునుపటి కంటే వ్యాపారం చాలా తగ్గింది రామయ్య. నాకు తెలిసిన విషయం అయితే ఇదే సుధాకరం. సరే, నేను వెళ్ళొస్తాను మరి అని ఆలోచిస్తూ నడుచుకుంటూ వస్తాడు. అప్పుడే ఇంట్లో ఉన్న వైదేహికి ఒకటే వాంతులు. అమ్మా వైదేహి, ఏమైంది అట్ట వాంతులు చేసుకుంటున్నావు? ఏమో బామ్మ, ఉదయం నుండి నీరసంగా ఉంది. ఇలా వాంతులు అవుతూనే ఉన్నాయి. నాకు నిన్నటి నుండి పుల్ల పుల్లగా ఏదైనా తినాలని ఉంది బామ్మ. అవునా? ఏది నీ చెయ్యి ఒకసారి అని వైదేహి చేతిని పట్టుకుని నాడీ పరీక్ష చేసింది. అమ్మా వైదేహి, నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు తల్లివి కాబోతున్నావు. త్వరలోనే మన ఇంట్లో బుల్లి కృష్ణుడు గాని బుల్లి వైదేహి గాని పుట్టబోతుందమ్మా. బామ్మ, ఎంత సంతోషకరమైన విషయం చెప్పావు. ఈ విషయం వెంటనే మీ మనవడికి చెప్పాలి అని ఆనందంతో గంతులు వేస్తుంది. కానీ వైదేహి, జాగ్రత్తగా ఉండు. ఈ రోజు నుండి
నువ్వు ఇంట్లో ఏ పని చేయనక్కర్లేదు, అన్నీ నేను నా మనవడే చూసుకుంటాం అని వైదేహికి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. అంతలోనే సుధాకర్ ఇంటికొచ్చాడు. బాబు సుధాకరం, ఈ చక్కెర నోట్లో వేసుకో. ఏంటి బామ్మ, ఏదైనా విశేషమా? అవును బాబు, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఏంటి బామ్మ, నిజమా? ఇన్ని రోజులకి మా కల నెరవేరుతుంది అని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు సుధాకర్. అలా రోజులు గడుస్తున్నాయి. వైదేహికి నెలలు నిండటంతో ట్యూషన్ చెప్పటం కూడా మానేసింది. అదే సమయంలో శారద పచ్చళ్ళ వ్యాపారం మూతపడే స్థితికి వచ్చేసింది. శారద పచ్చళ్ళ వ్యాపారం పూర్తిగా తగ్గిపోవటంతో మళ్ళీ ఆలోచించటం మొదలుపెట్టింది. పచ్చళ్ళ వ్యాపారం ఇప్పుడేమో తగ్గిపోయింది, కానీ మనం ఆగిపోకూడదు. ఆరోగ్యకరమైనవి చేస్తే జనాలు మళ్ళీ మనవైపోతారు. అంటే ఇప్పుడు నేను ఆకుకూరలతో పచ్చళ్ళు పొడులు చెయ్యాలి. అలా అని శారద వైదేహి సుధాకర్కి తన ఆలోచన చెప్పింది. బాబు సుధాకరం, ఇకపై మనం ఆరోగ్యకరమైన పచ్చళ్ళు, ఆకుకూరల పచ్చళ్ళు, పొడులు, ఇక మంచి మంచి పాతకాలపు తినుబండారాలు అమ్ముదాం. ఆరోగ్యం చూసుకునే వాళ్ళు తప్పకొత్తారు. అవును బామ్మ, ఎంతైనా నీకు తెలివి ఎక్కువే బామ్మ. బోర్డుపై కూడా రాసేద్దాం, శారద హెల్దీ హోమ్ మేడ్ పచ్చళ్ళు పొడులు అని. ఊరివారంతా ఆకుకూరల పచ్చళ్ళ గురించి తెలుసుకుని ఆరోగ్యానికి మంచిదని మళ్లీ పచ్చళ్ళు కొండం మొదలుపెట్టారు. ఒక రోజున పక్కూరి రామయ్య వచ్చాడు. ఏమయ్యా, బామ్మ ఆకుకూర పచ్చళ్ళతో నాకు చనిపోయిన మా అవ్వని గుర్తు చేసిందయ్యా. నిజంగా ఆకుకూర పచ్చడి, ఆ పొడి చాలా బాగుంది. మా ఊరి వాళ్ళంతా రచ్చబండ దగ్గర కూర్చుని మరీ మీ పచ్చళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న సుధాకర్కి శారదకి చాలా సంతోషంగా అనిపించింది. బామ్మ, ఈ ములక్కడ పచ్చడి రుచి అద్భుతంగా ఉంది. ఆ పాలకూర పొడైతే మాకు మా పిల్లలకి చాలా ఇష్టం. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి తల్లి, అదే నా ఆశయం కూడా. ఇలా కొన్ని వారాల్లోనే అమ్మకాలు మళ్లీ పుంజుకున్నాయి. ఓ రోజున వైదేహి, బామ్మ, నీ తెలివి వల్లనే ఈ వ్యాపారం మరలా పుంజుకుంది. అవును బామ్మ, ఇప్పుడు మన పచ్చళ్ళు ఊరికి గర్వకారణమయ్యాయి. అలా కాలం గడుస్తూ ఉంటుంది. వైదేహికి కూడా 9 నెలలు గడిచాయి. ఓ రోజున వైదేహికి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సుధాకర్ ఆత్రంగా బయట తిరుగుతూ ఉంటాడు. అంతలోనే డాక్టర్, అభినందనలు సుధాకర్, మీ ఇంటికి మహాలక్ష్మి పుట్టింది. పాప చాలా ఆరోగ్యంగా ఉంది. నిజమా డాక్టర్ గారు అని సుధాకర్ లోపలికి వెళ్లి తన కూతుర్ని చూసి మురిసిపోయాడు. అంతలోనే శారద పాపం తీసుకొని, తల్లి, నువ్వు కడుపులో ఉన్నప్పుడే మా వ్యాపారం మళ్ళీ మంచి దారిలోకి వచ్చింది. ఎంతైనా నువ్వు మా ఇంటికి మహాలక్ష్మి తల్లి. అవును బామ్మ, ఇది దేవుడు పంపిన ఆశీర్వాదం. అలా పాప పుట్టినరోజు నుంచి వ్యాపారం మరింత పెరగటం, ఊరంతా శారద పచ్చళ్ళ రుచి గురించి మాట్లాడడం జరిగాయి. అలా తెలివైన ముసలమ్మ, ఆమె మనవరాలు వైదేహి, సుధాకరు ముగ్గురు కలిసి ఆనందం, ఆరోగ్యం, ప్రేమ అన్ని పంచుతూ సుఖ సంతోషాలతో జీవించారు. రాత్రి 8 అవుతూ ఉండగా కిచెన్లో సులోచన చపాతీలు చేస్తూ ఉంటుంది. ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తున్న తన భర్త రామలింగం లంచ్ బ్యాగుతో ఇంటికొచ్చాడు. సులోచన, వస్తున్నానండి. కిచెన్లో నుంచి హాల్లోకి వచ్చింది. 10 నిమిషాలు రిలాక్స్ అవ్వండి, ఏడు నిలబెడతాను. చన్నీళ్లతో చేస్తానులే సులోచన. ఇంకా తమరు వయసులో ఉన్న సోగ్గాడని అనుకుంటున్నారా? అవును సులోచన, నేను సోగ్గాన్ని, నువ్వు ఈ సోగ్గాడి పెళ్ళానివి. చాలే సంబరం, పిల్లిడు కూర్చుని కూతురుందని మర్చిపోతున్నట్టున్నారు. అలా ఎలా మర్చిపోతానావి? నా బంగారు తల్లి, నేను చేస్తున్న కంపెనీ కంటే పెద్ద కంపెనీలో నాకంటే ఎక్కువ జీతానికి పనిచేస్తుంది. పైగా మొదటి నెల జీతం తీసుకొచ్చి నాకే ఇస్తుంది చూడు. ఇక్కడ అమ్మని ముందుగా నాకే ఇచ్చుద్ది. నేను నాన్నని, నాకే ఇచ్చుద్ది నా బంగారు తల్లి. ఎవరికి కూతురు వచ్చిన తర్వాత చూద్దాంలేండి. కొంచెం కంగారు పడుతూ రామలింగం, ఏంటి సులోచన నువ్వు చెప్పేది? ఆఫీస్ నుంచి ఇంకా అమ్మాయి ఇంటికి రాలేదా? అబ్బా, వస్తుందిలేండి. అలా కంగారు పడిపోతే ఎట్టా చెప్పండి. 10 నిమిషాల క్రితమే అమ్మాయి ఫోన్ చేసి వర్క్ ఎక్కువగా ఉందమ్మా, ఒక అరగంట ఆలస్యంగా వస్తానని చెప్పింది. చెప్తే సరే, మరి నువ్వు ఆ మాట నాకు ముందుగా చెప్పాలి కదా. సరిపోయింది, సాగుతుందలా మీకు. వెళ్ళండి, వెళ్ళి స్నానం చేసుకుని రండి, వేడివేడి చపాతీలు తిందురు గాని. 10 నిమిషాల్లో తయారై వస్తాను. రామలింగం లోపలికి వెళ్ళిపోయాడు. సులోచన కిచెన్లోకి వెళ్లి చపాతీలు చేస్తూ ఉంటుంది. రామలింగం స్నానం చేసుకొనొచ్చి బెడ్ మీద కూర్చొని నవల చదువుతూ ఉంటాడు. ఓ అరగంట తర్వాత ఆఫీస్ నుంచి కూతురు వైదేహి వచ్చింది. అమ్మా, వాటర్ తీసుకురా అంటూ సోఫాలో కూర్చుంది. బెడ్రూంలో ఉన్న రామలింగం తన కూతురి గొంతు విని సంతోషపడ్డాడు. కూతురు వచ్చింది, ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది. ముందు రిలాక్స్ అవనిద్దాం, ఆ తర్వాత నేను వెళ్ళి మాట్లాడతాను
అని అనుకొని నవలు చదువుతూ ఉంటాడు. సులోచన నీళ్లు తీసుకొచ్చి వైదేహికిస్తుంది. ఏ అమ్మా, ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఇచ్చారా? అవును మమ్మీ, వర్క్ కంప్లీట్ చేసిన తర్వాతే ఇంటికి వెళ్ళమని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పాడు. ఇక తప్పదని పూర్తి చేసుకొని వచ్చాను. ఎల్లు తల్లి, వెళ్ళి స్నానం చేసుకో, ప్రాణం కాస్త హాయిగా ఉంటది. నాన్న ఇంకా రాలేదమ్మా? ఇంతకు ముందే వచ్చాడు తల్లి, స్నానానికి వెళ్ళినట్టున్నాడు. ఏ అమ్మా, నాన్నతో ఏమైనా పనుందా? పనేం లేదులేమ్మా, రోజు నేను ఇంటికి వచ్చేసరికి నాన్న నవ్వుతూ కనిపిస్తారు కదా, ఈరోజు నాన్న కనిపించలేదేంటా అని అడిగాను. స్నానానికి వెళ్ళినట్టున్నాడు తల్లి, నీ నాన్న రాగానే చెబుతానులే. నువ్వు నీ రూమ్కి వెళ్ళి తయారు, చపాతీలు చేస్తున్నా తిందు గాని. ఇక డబ్బులు తీసి, అమ్మా జీతం వచ్చింది తీసుకో. తొలి జీతం కాదు తల్లి, వెళ్ళి మీ నాన్నగారికి ఇవ్వమ్మా. నాన్నకివ్వను, నువ్వు తీసుకో. రామలింగం ఆ మాట విని బాధపడ్డాడు. నేను పనిలో ఉన్నాను తల్లి, వెళ్ళి మీ నాన్నకివ్వు. నీ ముఖంలో సంతోషం చూడాలని, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని మీ నాన్న ఇప్పటికీ 10 సార్లు ఆఫీస్ నుంచి అమ్మాయి వచ్చిందా అని అడిగాడు. ఎల్లు జీతం ఇచ్చిరా. ఏంటమ్మా నువ్వు, నీ నాన్నకి జీతం డబ్బులు ఇవ్వనని చెప్తుంటే నా మాటను అర్థం చేసుకోకుండా మీ నాన్నకి ఇవ్వమని చెప్తున్నావు ఏంటే? ఇలా మొదటి నెల జీతం తీసుకున్నావో లేదో అలా గొంతులేస్తుంది. నేను తీసుకోను, మళ్ళీ చెబుతున్నాను, వెళ్ళి మీ నాన్నకి. నేను నాన్నకి ఇవ్వను, టీవీ దగ్గర పెడుతున్నాను, వచ్చి తీసుకోమను. రామలింగం కళ్ళల్లో నుంచి కన్నీళ్లు గారుతున్నాయి. సులోచన వైదేహి చెట్ట మీద కొట్టింది. వైదేహి కోపంగా, అమ్మా నన్ను అలా పిలవక. ఛీ, మీ నాన్న మీద ప్రేమే కాదు, కనీసం విశ్వాసం కూడా లేదా నీకు? నీకోసం మీ నాన్న ఎంత చేశాడో అప్పుడే మర్చిపోయావా? మొదటి నెల జీతం తీసుకోగానే కళ్ళు నెత్తికెక్కయే. చాలేమ్మా, నోటికి ఎంతొస్తే అంత మాట అంటావా? నేను చెప్పేది కూడా వినిపించుకోవాలిగా. కూతురు మొదటి నెల జీతం తీసుకొచ్చి తనకిష్టమైన తండ్రికి ఎందుకు ఇవ్వనంటుందో కూడా అర్థం చేసుకోవాలి కదా. సులోచన ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడు నీ వైపు నుండి ఆలోచించడమేనా? నేనెందుకు ఇవ్వనంటున్నాను అడగవా? చెయ్యుంది కదా అని కొట్టడం, నోరుంది కదా అని మాట అనడం. ఏంటో, కూతురు మనసు తల్లికి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం అవుతుంది? సరే, ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. జీతం తీసుకెళ్ళి మీ నాన్నకి ఇవ్వడానికి నీకేంటి ఇబ్బంది? చెప్పు, అడుగుతున్నాను కదా. లోపలున్న రామలింగం తన కూతురు ఏం చెప్తుందో వినాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. తన గుండె వేగం తనకి తెలుస్తుంది. అమ్మా, చిన్నప్పటి నుంచి నాన్న నన్నెంతో గారభంగా పెంచారు. ఏదడితే అది కొనిచ్చాడు. తన బంగారు తల్లి అడిగింది కదా అని ఖర్చుకి ఏమాత్రం వెనకడుగు వేయకుండా అన్నీ తీసుకొచ్చిచ్చాడు. నా ముఖంలో సంతోషాన్ని చూసి నాన్న తన కష్టాన్ని మర్చిపోయేవాడు కదా. రామలింగం వైదేహి చెప్తుంది వింటున్నాడు. చిన్నప్పటి నుంచి ఐస్ క్రీం దగ్గర నుంచి ఈరోజు ఆఫీస్కి వెళ్ళడానికి ఆటో ఖర్చుల వరకు అన్నీ నాన్నే ఇస్తున్నారు. తండ్రిగా అది ఆయన బాధ్యత తల్లి. అమ్మా, నువ్వు గమనించలేదు, నేను మాత్రం ఒకటి గమనించానమ్మా. ఇలా ఇచ్చిన ప్రతిసారి నాన్న చేయి పైన నా చేయి కిందే ఉండేది. అలాంటిది ఈరోజు జీతం వచ్చిందని చెప్పి ఆ జీతం డబ్బులు నాన్నకిస్తే నాన్న చేయి కింద నా చేయి పైన ఉంటుంది కదమ్మా. అవును తల్లి, అది నాకు ఇష్టం లేదమ్మా. నాన్న చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి. నీకు తెలుసు కదా, మై ఫాదర్ ఈజ్ మై హీరో అని. మరి నా హీరో నేను తక్కువ చేస్తానా అమ్మా? అందుకే నీ నాన్నకి జీతం ఇవ్వనంటున్నానమ్మా అంటూ బాధపడింది వైదేహి. లోపల ఉన్న రామలింగం ఆ మాట విని ఆనందంగా భావోద్వేగంతో హాల్లోకొచ్చాడు. అమ్మా వైదేహి, నా బంగారు తల్లి, నువ్వు కన్నీళ్లు పెడితే నేను చూడలేనమ్మా. ఈ నాన్నకి నువ్విచ్చిన గౌరవం బంగారం కంటే, డైమండ్ కంటే ఎంతో ఎంతో విలువైంది తల్లి. నన్ను మన్నించి తల్లి. మా నాన్నే నా హీరో అని నువ్వెప్పుడు చెప్పే మాట సరదాగా నన్ను ఏడిపించడానికి చెబుతున్నావని అనుకున్నాను. కానీ ఆ మాట వెనక ఇంత విలువైన గౌరవం, మర్యాద ఉన్నాయని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నీలాంటి కూతుర్ని కన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే కాదమ్మా, ఎప్పుడైనా సరే. ఒక నాన్న విషయంలోనే కాదు, మనకన్నా వయసులో పెద్దవారికి మన చేయి పైనుండేలా ఇవ్వకూడదు. మనం ఏదైనా ఇవ్వాలనుకున్నవి దోశల్లో ఉంచుకొని వాళ్ళనే తీసుకోమని చెప్పాలి. అంతే కదమ్మా. దేవుడికి పువ్వులు, పత్రి లాంటి వేసేటప్పుడు మనం ఇస్తున్నట్లు కాకుండా అరచేతిలో పెట్టుకుని సమర్పించాలి. అదే నిజమైన గౌరవం, భక్తి. ఇంకా చెప్పాలంటే మన దేశ సాంప్రదాయం కూడాను. తన కూతురి తెలివిని చూసి రామలింగం, సులోచనలు చాలా పొంగిపోయారు. నాన్న, నా మొదటి నెల జీతం వచ్చింది, తీసుకోండి అని ప్రేమగా చెప్పింది. రామలింగం ఆ డబ్బుల్ని తీసుకుని మురిసిపోతూ, ఇదిగో తల్లి, నీకు నచ్చినవి తీసుకో అని చెప్పి ఇచ్చాడు.
కూతురు వైదేహి చాలా సంతోషపడింది. పద్ధతిగల తమ కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రులిద్దరూ ఎంతో మురిసిపోయారు.